అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథను రచించిన వారు రాజ్యలక్ష్మి గారు. పెళ్లి పందిరంతా సందడిగా ఉంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, మల్లెపూల పరిమళం, బంధువుల పలంకరింపులతో ఆ కళ్యాణ మండపం ఒక స్వర్గంలా కనిపిస్తోంది. స్వప్న తన గదిలో అద్దం ముందు కూర్చొని ఉంది. ఎర్రటి పట్టుచీర, ఒళ్లంతా బంగారు నగలు, కళ్ళల్లో కాటుక. ఆమె ఒక అందమైన శిల్పంలా మెరిసిపోతోంది. కానీ ఆమె మనసులో మాత్రం ఒకటే ఆలోచన. రాహుల్. తనను ప్రాణంగా ప్రేమించే రాహుల్‌తో తన జీవితం పంచుకోబోతున్నందుకు ఆమె గుండె గంతులు వేస్తోంది. స్వప్న స్నేహితురాలు ప్రియా వచ్చి, "స్వప్న, ఏంటింకా ఇక్కడే ఉన్నావు? ముహూర్తం సమయం దాటిపోతోంది. అవతల బావగారు అప్పుడే పీటల మీద కూర్చున్నారు కూడా తెలుసా?" అని అంటూ ఆట పట్టించింది స్వప్నని. స్వప్న సిగ్గుపడుతూ, "వస్తున్నాను ప్రియా, ఒక్క నిమిషం" అని అంది. ఆమె మనసులో ఎక్కడో ఒక చిన్న భయం. అంతా సవ్యంగా జరుగుతుందా? తన తండ్రి రాజశేఖర్ గారికి, కార్తీక్ కుటుంబానికి మధ్య ఉన్న పాత గొడవలు ఎక్కడ అడ్డుగా పడతాయోనని ఆమె భయం. కానీ బయట జరుగుతున్నది వేరు. కళ్యాణ మండపం మెట్ల దగ్గర ఒక నల్లటి ఎస్‌యూవీ వచ్చి ఆగింది. అందులో నుంచి దిగాడు కార్తీక్. 6 అడుగుల ఎత్తు, గంభీరమైన రూపం, కళ్ళల్లో ఏదో తెలియని కసి. అతని వెనుక 10 మంది కండలు తిరిగిన మనుషులు దిగారు. కార్తీక్ నెమ్మదిగా మండపంలోకి అడుగుపెట్టాడు. అందరూ అతన్నే చూస్తున్నారు. రాజశేఖర్ గారు పీటల దగ్గర నిలబడి ఉండడం చూసి కార్తీక్ నేరుగా వెళ్లి ఆయన ముందు నిలబడ్డాడు. "నువ్వా? నువ్విక్కడికి ఎందుకొచ్చావ్? కార్తీక్, దీనికిక్కడ ఏం పని?" అని అంటూ రాజశేఖర్ గారి గొంతులో వణుకు, కళ్ళల్లో కోపం మిళితమై ఉన్నాయి. కార్తీక్ పెదవుల మీద ఒక చిన్న నవ్వు విసిరాడు. "ఏంటి మామగారు మేనల్లుడిని అంత మాట అనేశారు? మీ కూతురి పెళ్ళంటే నేను రాకుండా అలా ఎలా ఉంటాను? కాకపోతే ఈ పెళ్ళికి నేను అతిథిని కాదు, అసలైన వరుణ్ణి" అని అన్నాడు కార్తీక్. "పిచ్చి పట్టిందా నీకు? వరుడు రాహుల్ అప్పుడే లోపలికి వచ్చాడు" అన్నారు రాజశేఖర్. కార్తీక్ తన ఫోన్ తీసి ఒక వీడియోని ప్లే చేసి చూపించాడు. అందులో రాహుల్ ఒక చీకటి గదిలో కట్టేయబడి ఉన్నాడు. అది చూసి రాజశేఖర్‌కి కాళ్ళు వణికాయి. "నువ్వు నువ్వేం చేశావో రాహుల్‌ని?" "ఏం చేయలేదు. కేవలం నా పెళ్ళయ్యే వరకే అతనికి కొంచెం రెస్ట్ ఇచ్చాను అంతే. ఇప్పుడు నీ ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఈ ముహూర్తానికే నీ కూతురు మెడలో నేను తాళి కట్టడం. 2, ఈ పెళ్లాగిపోయి నీ పరువు బజార్‌లో కలిసిపోవడం. ఏది కావాలో నువ్వే తేల్చుకో" అన్నాడు కార్తీక్ కఠినంగా. అదే సమయంలో స్వప్నను మంటపానికి తీసుకొని వచ్చారు. మండపం చుట్టూ ఉన్న గందరగోళాన్ని చూసి ఆమె ఒక్కసారిగా కంగారు పడింది. ఎదురుగా పీటల మీద రాహుల్ లేడు. కార్తీక్ ఉన్నాడు. "నాన్నా, ఏంటిది? రాహుల్ ఎక్కడ? ఈ కార్తీక్ ఇక్కడేం చేస్తున్నాడు?" అని అరిచింది స్వప్న. కార్తీక్ ఆమె వైపు తిరిగి, "రాహుల్ రాడు స్వప్న. అతనికి రావడం ఇష్టం లేదట. అందుకే నేనే వచ్చాను నీ మెడలో తాళి కట్టడానికి. ఈ కార్తీక్ కంటే అర్హుడు ఎవడు ఉంటాడు చెప్పు" అని అన్నాడు కార్తీక్ వెటకారంగా. "అసంభవం. నేనిన్ను పెళ్లి చేసుకోను. అసలు నువ్వంటేనే నాకు అసహ్యం" అని అంది. స్వప్న వెనక్కి తగ్గబోయింది. కార్తీక్ ఒక్క ఉదుటన లేచి ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు. "అసహ్యమా? అది ఇంకా పెరగాలి స్వప్న. మీ నాన్న చేసిన తప్పుకి నువ్వు అనుభవించాలి. మీ నాన్న నా తండ్రిని మోసం చేసి జైలుకి పంపినప్పుడు నా తల్లి ఎంతగా ఏడ్చిందో తెలుసా? ఇవాళ నువ్వు ఏడవాలి. నువ్వేడుస్తుంటే అది చూసి నేను సంతోషించాలి. అదే నా లక్ష్యం." స్వప్న కళ్ళల్లో నీళ్లసురులు తిరుగుతున్నాయి. ఆమె తన తండ్రి వైపు చూసింది. ఆయన తలదించుకొని ఉన్నారు. "నాన్నా, ఏదో ఒకటి చెప్పండి. వీడు పిచ్చిగా మాట్లాడుతున్నాడు" అని అంది. రాజశేఖర్ కన్నీళ్లతో, "క్షమించు తల్లీ. మన పరువు ఇవాళ ఇతని చేతిలో ఉంది. రాహుల్ ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. నువ్వు నువ్వీ పెళ్ళికి ఒప్పుకోవాల్సిందే" అని గద్గద స్వరంతో చెప్పారు. స్వప్న గుండె పగిలినంత పనయింది. ముత్యాల పల్లకిలో ఊరేగుదామనుకున్న ఆమె కలలన్నీ కూడా ఒక్క క్షణంలో బూడిదైపోయాయి. పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉంటే బలవంతంగా స్వప్నను పీటల మీద కూర్చోబెట్టారు కార్తీక్. ఆమె కళ్ళల్లోకి క్రూరంగా చూస్తూ గట్టిగా తాళిని కట్టాడు. 3 ముళ్ళు పడ్డాయి. ఒకరి మీద ఒకరు తలంబ్రాలు పోసుకునే సమయం వచ్చింది. కార్తీక్ గుప్పిట నిండా తలంబ్రాలు తీసుకొని ఆమె తల మీద గట్టిగా విసిరాడు. అవి ఆమె కళ్ళల్లో పడి మండుతున్నాయి. కానీ ఆ మంట కంటే గుండెల్లో మంటే ఇంకా ఎక్కువగా ఉంది ఆమెకు. ముహూర్తం ముగిసింది. "ఇంక వెళ్దామా?"
స్వప్న నా సామ్రాజ్యానికి అని కార్తీక్ ఆమె చెయ్యి పట్టుకుని బయటకు నడిపించాడు. పెళ్లి తర్వాత స్వప్నను కార్తీక్ తన ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ ఇల్లు పెద్దదే. కానీ అందులో ఎక్కడా కూడా సంతోషం లేదు. కార్తీక్ తల్లి సుమిత్ర గారు హారతి పట్టుకొని ఎదురుగా నిలబడ్డారు. ఆమె కళ్ళల్లో స్వప్న మీద కోపం లేదు కానీ తన కొడుకు చేస్తున్న పని మీదే బాధగా ఉంది. లోపలికి రామ్మా స్వప్న అని సుమిత్ర పిలిచింది. స్వప్న నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళింది. కార్తీక్ నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అది అతని పడగ్గది. గదిని శోభనం కోసం అలంకరించారు. అంతా పూలు, పండ్లు, పాల గ్లాస్ చూస్తుంటే స్వప్నకి ఒళ్ళు మండిపోతోంది. కొద్దిసేపటికి కార్తీక్ ఆ గదిలోకి వచ్చాడు. తన పట్టు వస్త్రాలని మార్చుకొని క్యాజువల్‌గా టీ షర్ట్‌లో ఉన్నాడు. స్వప్న కిటికీ దగ్గర నిలబడి బయట చీకటిని చూస్తూ ఉంది. ఏడుస్తోంది. ఇంకా ఎంతసేపలా ఏడుస్తావు? నీ ఏడుపు నాకు సంగీతంలా ఉంది. కానీ అది అతి అయితే బోర్ కొడుతుంది అని అన్నాడు కార్తీక్ మంచం మీదే వెనక్కి వాలి పడుకుంటూ. స్వప్న గిరుక్కున వెనక్కి తిరిగి నువ్వసలు మనిషివేనా? రాక్షసుడివా? ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? కేవలం నీ పగ కోసం ఒకరి జీవితాన్ని ఇలా నాశనం చేస్తావా? అని గట్టిగా అరిచింది స్వప్న. కార్తీక్ నవ్వుతూ లేచి ఆమె దగ్గరకొచ్చాడు. ఆమె 2 భుజాల్ని పట్టుకొని తన వైపుకి తిప్పుకున్నాడు. సిగ్గు. ఆ పదం నా డిక్షనరీలోనే లేదు. మీ నాన్న చేసిన మోసానికి మా అమ్మ అడవుల పాలయ్యింది. మేము పడ్డ కష్టాలకి ప్రతిఫలం ఇవాళ నీ కన్నీళ్ళు. నువ్వు ఎంతగా కుమిలిపోతే నాకు అంత నిద్ర పడుతుంది అని అంటాడు. నేను నిన్ను భర్తగా ఎప్పటికీ ఒప్పుకోను. ఈ తాళిని కూడా తీసేస్తాను అంటూ ఆమె మెడలోని తాళిని తెంపబోయింది. కార్తీక్ ఒక్కసారిగా ఆమె చేతిని మెలితిప్పాడు. ప్రయత్నించు. కానీ ఒకటి గుర్తుంచుకో. నువ్వు ఈ తాళిని తీసేస్తే బయట ఉన్న రాహుల్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కావాలా అది? అని అన్నాడు. ఆ మాట వినగానే స్వప్న స్తంభించిపోయింది. రాహుల్‌ని వదిలేయ్ కార్తీక్ ప్లీజ్. అతనికి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని అంది. ఉంది. నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసే అతన్ని నేను పట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి. ఈ రాత్రికి నువ్వు నా గదిలోనే ఉండాలి. కాకపోతే నువ్వు అనుకుంటున్నట్లుగా ఇక్కడ ప్రేమాయణాలు ఉండవు. కేవలం ఒక శిక్ష మాత్రమే ఉంటుంది అని అంటూ ఆమెను మంచం మీదకి నెట్టాడు కార్తీక్. ఆమె ముఖానికి దగ్గరగా రావడం గమనించాడు. కోపంతో ఎర్రబడిన ఆమె ముఖం, కన్నీళ్లతో తడిసిన బుగ్గలు అతనికి ఏదో తెలియని అనుభూతిని ఇస్తున్నాయి. అతను ఆమె జుట్టును సున్నితంగా సరిచేస్తూ నీ పట్టు చీర చాలా బాగుంది స్వప్న. కానీ ఈ నగలు నీకు బరువుగా ఉన్నట్టున్నాయి కదా! తీసేయ్ వీటిని అని అన్నాడు గొంతులో చిన్నగా రొమాంటిక్ స్పర్శని జోడిస్తూనే వెటకారంగా. నా దగ్గరకు రాకు అని స్వప్న దూరంగా జరిగింది. భయపడకు. నీ ఇష్టం లేకుండా నిన్ను తాకను. ఎందుకంటే నాకు నువ్వు కావాల్సింది శారీరకంగా కాదు. నీ మనసు గాయపడాలి. ఇవాళ నువ్వు ఈ నేల మీదే పడుకో. నేను మంచం మీద పడుకుంటాను. నీ వైభవం, నీ హోదా అంతా ఇవాళ ఈ గది గడప బయటే వదిలెయ్యాలి అని చెప్పి అతను దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. స్వప్న ఆ రాత్రి నేల మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. వెన్నెల వెలుతురు గదిలోకి పడుతోంది. కార్తీక్ నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు కానీ అతని కళ్ళు మాత్రం స్వప్ననే గమనిస్తూ ఉన్నాయి. ఆమె ఏడుపు ఆగిపోయి అలసటతో అక్కడే నేల మీద ఒరిగిపోయినప్పుడు కార్తీక్ నెమ్మదిగా లేచాడు. ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె నెత్తిన ఉన్న తలంబ్రాలని సున్నితంగా దులుపుతూ నువ్వు ఎంతగా ద్వేషించినా స్వప్న ఇప్పట్నుంచి నువ్వు ఈ కార్తీక్ సొంతం. ఈ ఆట ఇప్పుడే మొదలైందని తనలో తాను అనుకున్నాడు. తెల్లవారుజామున కోయిలమ్మ కూత వినపడాల్సిన సమయంలో కార్తీక్ గదిలో మాత్రం ఒక వింతైన నిశ్శబ్దం ఉంది. నేల మీద పట్టుచీరతోనే ముడుచుకొని పడుకున్న స్వప్న కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఒళ్ళంతా నొప్పులు, మనసంతా బాధ. రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు వాచిపోయాయి. అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటే తనకే అసహ్యం వేసింది. మెడలో ఉన్న కొత్త తాళిని చూసి ప్రతిసారి రాహుల్ జ్ఞాపకాలు, కార్తీక్ చేసిన మోసం గుర్తొచ్చి ఆమె గుండె తరుక్కుపోతోంది. అప్పుడే కార్తీక్ బాత్రూమ్ నుంచి ఫ్రెషప్ అయి బయటకొచ్చాడు. తల తుడుచుకుంటూ అద్దం ముందు నిలబడి తన జుట్టుని సరిచేసుకుంటున్నాడు. అద్దంలో స్వప్న ప్రతిబింబాన్ని చూసి ఒక వెటకారపు నవ్వు నవ్వాడు. ఏంటి పెళ్ళాంగారు నిద్ర లేచారా? లేక ఇంకా రాత్రి కలల్లోనే ఉన్నారా? అన్నాడు కార్తీక్ క్యాజువల్‌గా. స్వప్న సమాధానం చెప్పకుండా విసురుగా లేచి తన బ్యాగ్‌ని సర్దుకోబోయింది. ఎక్కడికి? పుట్టింటికా? సారీ బేబీ ఆ ఆప్షన్ ప్రస్తుతానికి లేదు. ఇవాళ మన ఇంట్లో నీకు మొదటి రోజు కోడలిగా.
నువ్వు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని కార్తీక్ ఆమె దగ్గరకొచ్చి ఆమె జుట్టును తన వేళ్ళతో తాకుతూ అన్నాడు. స్వప్న అతని చేతిని బలంగా విదిలించుకుంది. నన్ను ముట్టుకోకు. నీకు కోడలు కావాలా? పగ తీర్చుకోవడానికి బానిస కావాలా? స్పష్టంగా చెప్పు. కార్తీక్ ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ 2 బయట ప్రపంచానికి నువ్వు నా గారాబపు భార్యవి. కానీ ఈ 4 గోడల మధ్య నువ్వు నా మాట వినాల్సిన ఆజ్ఞాబద్ధురాలివి. పద, కింద మా అమ్మ నీ కోసం ఎదురు చూస్తోంది. వెళ్ళి కాఫీ తీసుకొనిరా అని ఆర్డర్ వేశాడు. స్వప్న అయిష్టంగానే కిందకు వెళ్ళింది. కార్తీక్ తల్లి సుమిత్ర గారు వంటింట్లో ఉన్నారు. ఆమె చాలా సౌమ్యురాలు. స్వప్నను చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రామ్మా స్వప్న, కార్తీక్ చేసిన పనికి నేను చాలా బాధపడుతున్నాను. కానీ వాడు పగతో రగిలిపోతున్నాడు. వాణ్ణి మార్చగలిగేది నువ్వే అని అంది సుమిత్ర దీనంగా. అత్తయ్య గారు నన్ను క్షమించండి. నేనతన్ని ఎప్పటికీ క్షమించలేను అని స్వప్న స్టవ్ దగ్గరికి వెళ్ళింది. స్వప్నకి వంటంటే అస్సలు రాదు. రాజశేఖర్ గారి గారాల కూతురు ఆమె. కాఫీ పెట్టడం కూడా ఒక పెద్ద టాస్కే. కార్తీక్ మెట్లు దిగి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. స్వప్న, నా కాఫీలో షుగర్ తక్కువగా ఉండాలి గుర్తుంచుకో అని గట్టిగా అరిచాడు. స్వప్నకి ఒక ఐడియా వచ్చింది. వీడు నన్ను ఏడిపిస్తున్నాడు కదా! వీడికి అసలైన రుచి చూపిస్తా అని అనుకుంది. కాఫీ డికాషన్‌లో చక్కెరకి బదులు 2 స్పూన్ల ఉప్పు, కొంచెం కారప్పొడి వేసి కలిపింది. పైన పాలు పోసి ఏవీ తెలియనట్టుగా ట్రేలో పెట్టుకొని కార్తీక్ ముందరకు తీసుకెళ్ళింది. ఇదిగో నీ కాఫీ అని గ్లాసు అతని ముందు పెట్టింది. కార్తీక్ అనుమానంగా ఆమె వంక చూశాడు. ఏంటి ఇంత త్వరగా ఇచ్చేస్తున్నావు? ఏదో ప్లాన్ చేసినట్టున్నావు. తాగితే కదా తెలిసేది అంది స్వప్న తన నవ్వును ఆపుకుంటూ. కార్తీక్ ఒక పెద్ద గుటక వేశాడు. అంతే. అతని ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది. కళ్ళు బయటకొచ్చేలా ఉన్నాయి. ఉప్పు, కారం మిశ్రమం అతని గొంతులో మంట పుట్టించాయి. థూ, ఏంటిది కాఫీయా లేక విషమా? అని అరుస్తూ గ్లాస్‌ని కింద పడేశాడు. స్వప్న పెద్దగా నవ్వుతూ, అయ్యో, పొరపాటున చక్కెర బదులు ఉప్పు పడినట్టుందే. అయినా పగ తీర్చుకునే వాళ్ళకి తీపి ఎందుకు కార్తీక్? ఇలా కారంగా ఉంటేనే కిక్కుంటుంది కదా! అని అంది భుజాలెగరేస్తూ. కార్తీక్ కోపంతో ఆమె చెయ్యి పట్టుకొని తన వైపుకి లాక్కున్నాడు. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కున్నాడు. వారిద్దరి మధ్య దూరం కరిగిపోయింది. చాలా తెలివితేటలు చూపిస్తున్నావే! కానీ గుర్తుంచుకో, నువ్వు ఎంత కారం కలిపినా దాన్ని తాగిచ్చే మొగుడిని నేను. ఇప్పుడు ఈ కాఫీని నువ్వే తాగాలని కింద పడ్డ గ్లాసులోని మిగిలిన కాఫీని ఆమె నోటికి అందించబోయాడు. వద్దు కార్తీక్, వదిలెయ్ అని స్వప్న తప్పించుకోవడానికి ప్రయత్నించింది. వదిలేయడానికా? నేను తాళి కట్టింది నువ్వు పెట్టిన కాఫీయే కదా! ఇద్దరం కలిసి తాగుదాం రా అని అంటూ ఆమె బుగ్గన గిల్లి ఆమెను ముద్దు పెట్టుకున్నంత దగ్గరగా వెళ్ళాడు. ఆ క్షణంలో స్వప్న గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. పగ ఉన్నా అతని స్పర్శలో ఏదో తెలియని పవర్ ఉంది. అప్పుడే సుమిత్ర గారు అక్కడికి రావడంతో కార్తీక్ ఆమెను వదిలేశాడు. కార్తీక్, ఏంటి ఆ అల్లరి? ఆ పిల్లని ఇబ్బంది పెట్టకు అని గదమాయించింది. అమ్మా, నీ కోడలు నా కాఫీలో కారం కలిపింది. దీనికి శిక్షగా ఇవాళ మధ్యాహ్నం భోజనం తనే వండాలి. అది కూడా నాకు నచ్చిన ఐటెమ్స్. ఒక్కటి అటూ ఇటూ అయినా తన నాన్నగారికి ఫోన్ చేసి నీ కూతురు ఏడుస్తోందని చెప్తాను అని కన్నుగీటి ఆఫీస్‌కి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు కార్తీక్. స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే సుమిత్ర ఆమెను దగ్గరకు తీసుకుంది. బాధపడకు తల్లీ. వాడు పైన కఠినంగా ఉన్నా లోపల వెన్నపూస. నువ్వు ప్రేమతో వాడిని గెలవాలి అని అంది. ప్రేమతోనా? నా జీవితాన్ని నాశనం చేసిన వాడిని నేను ప్రేమించాలా? అసాధ్యం అత్తయ్యగారు. ఈ వంటలో అతనికి నరకం చూపిస్తానని మనసులో నిశ్చయించుకుంది స్వప్న. కానీ కార్తీక్ అంత తేలిగ్గా వదిలే రకం కాదు. ఆఫీస్‌కి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి స్వప్న చెవిలో మెల్లగా అన్నాడు. మధ్యాహ్నం వంట అదిరిపోవాలి స్వప్న. లేకపోతే సాయంత్రం రొమాంటిక్ శిక్షలు వేరేలా ఉంటాయి. సిద్ధంగా ఉండు. అతను వెళ్తూ ఉంటే స్వప్న కోపంతో తన కాలి వేలుతో నేలను గీస్తూ ఉండిపోయింది. ఇది కేవలం పగ మాత్రమేనా? లేక ఈ గొడవల వెనుక ఏదైనా తెలియని ఆకర్షణ దాగి ఉందా? కార్తీక్ ఆఫీస్‌కి వెళ్ళిపోతూ వేసిన సవాల్ స్వప్న మెదడులో రింగుమంటోంది. వంట అదిరిపోవాలి. లేకపోతే రొమాంటిక్ శిక్షలు తప్పవు అని అంటూ అతను అన్న మాటలు గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఆమెకు ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది. ఆ మాటల్లో పగ ఉందో, లేక తనను ఆట పట్టించాలని అల్లరి ఉందో ఆమెకు అర్థం కావడం లేదు. అత్తయ్య గారు, అతనికి ఏమిష్టమో నాకు తెలియదు. అసలు నాకు వంట గరిటె పట్టుకోవడం కూడా రాదు అని అంది స్వప్న నీరసంగా వంటింట్లో కూర్చొని. సుమిత్ర గారు నవ్వుతూ, కంగారు పడకు తల్లి. వాడికి గోంగూర పచ్చడి, పప్పు చారు అంటే ప్రాణం. నేను చెప్తాను నువ్వు చెయ్యి. వాడు నిన్ను ఏదో ఒకటి అనాలని చూస్తున్నాడు. నువ్వు వంట బాగా చేసి వాడి నోరు మూయించు అని సలహా ఇచ్చారు ఆవిడ.
స్వప్న రంగంలోకి దిగింది. పట్టు చీర కొంగును నడుముకు చుట్టేసి జుట్టును ముడికి వేసింది. ఆ వేడికి ఆమె ముఖం మీద చెమట బిందువులు ముత్యాల్లా విరుస్తున్నాయి. గోంగూర ఒలుస్తుంటే వేళ్ళు ఎర్రబడ్డాయి. ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. అబ్బా! ఈ కార్తీక్ గాడికి పచ్చడి తప్ప ఇంకేం దొరకలేదా? అసలు వీడికి ఇంత కారం ఎందుకు అని తిట్టుకుంటూనే వంట పూర్తి చేసింది. సుమిత్ర గారు పక్కనే ఉండి అన్నీ దగ్గరుండి మరీ చేయించారు. వంట పూర్తయ్యేసరికి స్వప్న అలసిపోయింది. కానీ తన చేత్తో చేసిన వంటను చూసి ఆమెకు ఒక చిన్న గర్వం కలిగింది. మధ్యాహ్నం 1 కారు హారన్ శబ్దం వినపడగానే స్వప్న గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. కార్తీక్ లోపలికొచ్చాడు. కోట్ తన సోఫా మీద వేసి నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికే వచ్చాడు. ఏంటి పెళ్ళాంగారు, వంటగదిలో యుద్ధం ముగిసిందా? సువాసనలు అయితే బాగానే వస్తున్నాయని కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. స్వప్న మౌనంగా ప్లేట్ పెట్టి అన్నం వడ్డించింది. గోంగూర పచ్చడి వేయగానే కార్తీక్ ఆమె వంకే క్షుణ్ణంగా చూశాడు. నీ చేత్తోనే కలుపుతావా? లేక నేనే కలుపుకోవాలా? అన్నాడు కన్నుగీటి. నీ చేతులు బానే ఉన్నాయి కదా! నేనెందుకు కలపాలి? అంది స్వప్న కోపంగా. ఇదిగో స్వప్న, భర్తకి ముద్దలు కలిపి పెట్టడం భార్య బాధ్యత. అది పగతో కూడిన పెళ్ళైనా, ప్రేమతో కూడిన పెళ్ళైనా సరే కలిపి పెట్టు. లేదంటే ఇప్పుడే మీ నాన్నకి ఫోన్ చేస్తా అని ఫోన్ తీశాడు. వేరే దారి లేక స్వప్న పక్కన కూర్చొని అన్నం కలిపింది. మొదటి ముద్ద అతని నోటికి అందించబోయింది. కార్తీక్ ఆమె చేతిని పట్టుకొని ఆమె వేళ్ళను తన పెదవులకు అందిస్తూ ఆ ముద్దను తిన్నాడు. ఆ స్పర్శకి స్వప్న ఒక్కసారిగా ఉనికిపోయింది. బావుంది. కానీ కొంచెం ఉప్పు తక్కువైందేమో అన్నాడు కార్తీక్ తింటున్నంత సేపు ఆమె కళ్ళల్లోకే చూస్తూ. నేను కరెక్ట్‌గానే చేశాను అని అంది స్వప్న. సరే అయితే నువ్వు కూడా తిను అని తను తిన్న చేత్తోనే ఒక ముద్ద కలిపి ఆమె నోటి దగ్గరకు తెచ్చాడు. స్వప్న తలని అడ్డంగా తిప్పింది. వద్దు, నాకాకలిగా లేదు. కార్తీక్ వదిలే రకం కాదు. ఆమె గడ్డం పట్టుకొని బలవంతంగా నోరు తెరిపించి ముద్ద పెట్టాడు. నేను పెట్టింది తినకపోతే నా పగ ఇంకా తీవ్రమవుతుంది, తిను అన్నాడు గంభీరంగా. ఆమె తిన్న తర్వాత ఎలా ఉందని అడిగాడు. కారంగా ఉంది. నీ మనసులాగే అని అంది స్వప్న కళ్ళు తుడుచుకుంటూ. భోజనం అయ్యాక కార్తీక్ చేతులు కడుక్కొని వెనుక నుండి వచ్చి స్వప్నని చుట్టేశాడు. ఆమె భుజం మీద తలపెట్టి వంట బాగానే చేశావు. కానీ నీ కళ్ళల్లో ఆ పాత మెరుపు కనిపించడం లేదు. ఎందుకు? నాతో ఉండడం నీకు అంత నరకంగా ఉందా? అని మెల్లగా అడిగాడు. స్వప్న అతన్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అవును. నువ్వు నా పక్కన ఉంటేనే నాకు ఊపిరి ఆడటం లేదు. నన్ను వదిలేయ్ కార్తీక్. నీ పగ తీరిపోయింది కదా! నన్ను నా దారిన పోనివ్వు అని అంది ఏడుస్తూ. కార్తీక్ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. ఆమె కళ్ళల్లో ఉన్న కన్నీళ్లను తన వేళ్ళతో తుడిచాడు. వదిలేయడానికా? ఇంకా అసలు ఆట మొదలే కాలేదు. సాయంత్రం మనం బయటకు వెళ్తున్నాం. రెడీగా ఉండు. నీకు నచ్చిన షాపింగ్ మాల్‌కి వెళ్దాం. కానీ అక్కడ కూడా నువ్వు నా భార్యగానే నటించాలి. ఒక్క తప్పు చేసినా ఫలితం దారుణంగా ఉంటుంది అని అన్నాడు. నేను రాను. వస్తావు. ఎందుకంటే నీ రూమ్‌లో ఉన్న రాహుల్ ఫోటోలు, గిఫ్ట్స్ అన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు రాకపోతే వాటిని తగలబెట్టేస్తాను అని బెదిరిస్తూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. స్వప్నకి అతని మీద కోపం వస్తుంది. కానీ అదే సమయంలో అతనిలో ఉన్న ఒక తెలియని ఆకర్షణ తనను కట్టిపడేస్తున్నట్లుగా అనిపిస్తోంది. అతను రాక్షసుడా? లేక తనని ప్రేమించే మొగుడా? ఏమీ అర్థం కాక అక్కడే కుప్పకూలిపోయింది. సాయంత్రం 4 అయ్యింది. కార్తీక్ ఆఫీసు నుంచొస్తూనే ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ స్వప్న ముందు పడేశాడు. ఇది వేసుకొని 10 నిమిషాల్లో కిందకు రా. మనం బయటకు వెళ్తున్నాం అన్నాడు అధికారంగా. స్వప్న అయిష్టంగానే ఆ బాక్స్ తెరిచి చూసింది. అందులో ఖరీదైన అర్ధరాత్రి నీలం రంగు జార్జెట్ చీర ఉంది. దానికి మ్యాచింగ్‌గా స్లీవ్‌లెస్ బ్లౌజ్. ఆమెకిలాంటి డ్రెస్సులంటేనే ఇష్టం. కానీ అది కార్తీక్ ఇచ్చాడన్న కోపంతో దాన్ని పక్కకు నెట్టేయాలనుకుంది. కానీ రాహుల్ జ్ఞాపకాల్ని కాపాడుకోవాలన్న తపనతో ఆ చీర కట్టుకొని బయటకు వచ్చింది. కింద హాల్‌లో వెయిట్ చేస్తూ ఉన్న కార్తీక్ స్వప్నం చూడగానే ఒక క్షణం రెప్ప వేయడం కూడా మర్చిపోయాడు. చీరలో ఉన్న ఆమె ఒక మెరుపు తీగలా ఉంది. ఆమె కళ్ళల్లో ఉన్న విషాదం ఆమె అందాల్ని ఇంకా పెంచినట్టుగా అనిపించింది. చూసింది చాలు, పద వెళ్దాం అంది స్వప్న కటువుగా. కార్తీక్ చేరుకొని మెచ్చుకుందాం అనుకున్నాను కానీ నీ పొగరు చూస్తుంటే ఆ ఆలోచన విరమించుకోవాలనిపిస్తుంది, పద అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని కారు దగ్గరికి తీసుకెళ్లాడు. పబ్లిక్ లో ఉన్నప్పుడు కార్తీక్ పూర్తిగా మారిపోయాడు. స్వప్న నడుం మీద చెయ్యి వేసి తను ఆమెని చాలా ప్రేమించే భర్తలాగా నటిస్తున్నాడు. షాపింగ్ మాల్‌లో ప్రతి సెక్షన్‌లోనూ ఆమెకు నచ్చినవి కాకుండా ఆమెకు నప్పేవి తనే సెలెక్ట్ చేస్తున్నాడు. కార్తీక్, నా చెయ్యి వదులు, అందరూ చూస్తున్నారని స్వప్న గుసగుసలాడింది. చూడనివ్వు, నా భార్యని నేను దగ్గరకు తీసుకుంటే ఎవరికేంటి
అయినా నువ్వు చిరునవ్వు చిందించడం మర్చిపోయావా? స్మైల్ ప్లీజ్. లేదంటే మన వెనకాలే ఉన్న నా బాడీ గార్డ్స్‌కి ఒక్క సైగ చేస్తే చాలు. నీ రాహుల్‌కి ఇవాళ డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది అని ఆమె చెవి దగ్గర మెల్లగా కొరికాడు. స్వప్న భయంతో నకిలీ నవ్వు నవ్వింది. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా రాహుల్ స్నేహితుడు సందీప్ కనిపించాడు. స్వప్న నువ్వా? ఇక్కడేంటి? అసలే పెళ్లి రోజు ఏమైంది? రాహుల్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియడం లేదని సందీప్ ఆందోళనగా అడిగాడు. స్వప్న నోరు తెరిచేదో చెప్పబోయింది. కానీ కార్తీక్ ఆమెను తన వైపు ఇంకా గట్టిగా లాక్కున్నాడు. హలో సందీప్, రాహుల్‌కి కొంచెం పర్సనల్ వర్క్ ఉండి ఊరు వెళ్ళాడు. ఈలోపు మా పెళ్లి జరిగిపోయింది. ఇట్స్ ఆల్ అబౌట్ డెస్టినీ. అవునా స్వప్న అని కార్తీక్ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. స్వప్న గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా అయింది. ఇంటికి వెళ్ళాక కార్తీక్ ఆమెను మళ్ళీ తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. కానీ ఈసారి అతను గట్టిగా అరవలేదు. ఇదిగో ఇది రాహుల్ పంపిన గిఫ్ట్స్ ఉన్న బాక్స్. దీన్నేం చేయాలో నువ్వే తేల్చుకో. తగలబెడతావా? లేక దాచుకుంటావో అది నీ ఇష్టం కానీ ఇకపై ఈ గదిలో అతని ఊసే ఉండకూడదని బాక్స్ ఆమె ముందు పెట్టి సోఫాలో పడుకున్నాడు. స్వప్న ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ బెదిరించే కార్తీక్ ఇవాళ తన వస్తువులను తనకే ఇచ్చేయడమేంటి? ఆమె బాక్స్ తెరిచి చూసింది. అందులో రాహుల్‌తో దిగిన ఫోటోలున్నాయి. కానీ ఎందుకో ఫోటోలు చూస్తుంటే మునుపటి అంత సంతోషం కలగడం లేదు. పక్కనే పడుకున్న కార్తీక్ ముఖం వైపే చూసింది. నిద్రలో అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ పగ వెనుక ఎంతటి వేదన ఉందో ఆమెకు కొంచెం కొంచెం అర్థం కావడం మొదలయింది. ఆమె మెల్లిగా లేచి కార్తీక్‌కి దుప్పటి కప్పింది. అతను ఆమె కళ్ళు తెరవకుండానే ఆమె చేతిని పట్టుకుని థాంక్స్ స్వప్న అని గొణిగాడు. స్వప్న గుండె లయ తప్పింది. ఇది పగా? లేక ప్రేమకు పునాదా? తెల్లవారుజామునే ఇంట్లో మంగళ వాయిద్యాల శబ్దం వినిపించింది. సుమిత్ర గారు వంటగదిలో హడావిడిగా ఉన్నారు. స్వప్న, కార్తీక్ త్వరగా లేవండి. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం. కొత్త జంట పీటల మీద కూర్చోవాలి అని బయట నుండి కేక వేశారు. ఆ గదిలో ఉన్న స్వప్నకి గుండెల్లో రాయి పడ్డట్టయింది. వ్రతమా? అది కూడా ఇతనితో కలిసి కూర్చొని చెయ్యాలా అని అనుకుంటూ అయిష్టంగా లేచింది. పక్కనే సోఫాలో పడుకున్న కార్తీక్ అప్పటికే లేచి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అద్దంలో తనని తాను చూసుకుంటున్నాడు. ఏంటి వ్రతం అనగానే పాత మొగుడు గుర్తొచ్చాడా అని వెటకారంగా అడిగాడు కార్తీక్. స్వప్న కోపంగా, నువ్వు ప్రతి విషయంలోనూ అతన్నెందుకు లాగుతావ్? అసలు నీకు భక్తుందా? పగతో రగిలిపోయే నీ మనసో దేవుడి పూజ ఎలా చేస్తావని నిలదీసింది కార్తీక్ ఆమె దగ్గరకొచ్చి ఆమె జుట్టును సున్నితంగా చెవి వెనక్కి నెడుతూ భక్తి నాకు లేదు స్వప్న. కానీ మా అమ్మకు ఉంది. ఆవిడ కోసం నేను దేన్నైనా భరిస్తాను. చివరికి నీలాంటి పొగరబోతుని కూడా. త్వరగా రెడీ అవ్వు. ఆ పట్టుచీర కట్టుకో. మా అమ్మ నీ కోసం పంపిందని చెప్పి గది బయటకు వెళ్ళిపోయాడు. పూజ గది అంతా పూల అలంకరణతో నిండిపోయింది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. స్వప్న, కార్తీక్ పక్కపక్కనే పీటల మీద కూర్చున్నారు. స్వప్న ముఖం అష్టవంకర్లు తిరుగుతోంది. అది గమనించిన కార్తీక్ టేబుల్ కింద ఆమె చేతిని గట్టిగా నొక్కాడు. నవ్వు స్వప్న. ఫోటోలు తీస్తున్నారు. లోకానికి మనం అన్యోన్య దంపతులమని తెలియాలి అని చిన్నగా గొణిగాడు. నువ్వు నా చేతిని వదులు, నొప్పిగా ఉందని స్వప్న మెల్లగా అరిచింది. వదలను. ఈ వ్రతం ముగిసే వరకు మనం ఇలాగే ఉండాలి. ఇది మా అమ్మ కోరిక అంటూ అతను ఆమె చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని పురోహితుడు చెప్పినట్టు అక్షింతలు వేశాడు. ఆ స్పర్శలో ఒక వింతైన పట్టుదల ఉంది. స్వప్నకి ఒక పక్క కోపం వస్తున్నా కార్తీక్ తన తల్లి కోసం చూపిస్తున్న తాపత్రయం చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. పూజ మధ్యలో పురోహితుడు అమ్మా, భర్త పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో అని చెప్పారు. స్వప్న ఒక క్షణం స్తంభించిపోయింది. నేనా? ఇతని కాళ్ళకి మొక్కాలా అని మనసులో అనుకుంది. కార్తీక్ కళ్ళు విప్పార్చి ఆమె వంక చూశాడు. మొక్కకపోతే రేపు మీ నాన్న పరిస్థితి ఏంటో ఆలోచించు అన్నట్టుగా ఉన్నాయి అతని కళ్ళు. వేరే దారి లేక స్వప్న వంగి కార్తీక్ పాదాలను తాకింది. ఆ క్షణంలో కార్తీక్ కళ్ళల్లో ఒక గెలుపు భావం కనిపించింది. కానీ ఆమె లేవబోతుంటే కార్తీక్ ఆమె 2 చేతులు పట్టుకొని పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ దీర్ఘ సుమంగళి భవ అని మనసారా అన్నట్టు అనిపించింది. ఆ మాటలో వెటకారం లేదు. ఏదో ఒక నిజాయితీ వినిపించింది. పూజ అయ్యాక బంధువులందరూ భోజనాలకు వెళ్లారు. స్వప్న అలసిపోయి గదిలోకి వచ్చి నగలన్నీ తీసుకుంటోంది. వెనక నుంచి వచ్చిన బ్లౌజ్ తాడు విప్పడం ఆమెకు కష్టమవుతుంది. సహాయం కావాలా అని కార్తీక్ గొంతు వెనక నుండి వినిపించింది. స్వప్న ఉలికిపడి వద్దు నేను చేసుకుంటాను అంది. కానీ కార్తీక్ వినలేదు. ఆమె వెనుక నిలబడి అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూస్తూ నెమ్మదిగా బ్లౌజ్ తాడును విప్పడం మొదలుపెట్టాడు. అతని వేలు ఆమె వీపును తగులుతుంటే స్వప్నకి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపించింది. ఆమె కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస తీసుకుంది. భయపడుతున్నావా స్వప్న? లేక ఇంకేమైనా అవుతోందా? అని కార్తీక్ ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు. కార్తీక్ ప్లీజ్ వదిలేయ్ అని ఆమె గొంతు తడబడింది. కార్తీక్ ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. చూడు స్వప్న, నేను నీ మీద పగ తీర్చుకోవాలని అనుకున్న మాట నిజమే.
కానీ నువ్వు నా పక్కన ఉన్నప్పుడు, నేను కట్టిన తాళి నీ మెడలో ఉన్నప్పుడు నా మనసులో పగ కంటే ఇంకేదో పెరుగుతోంది. అది ఏంటో నాకు అర్థం కావడం లేదని ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకున్నాడు. స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను కన్‌ఫ్యూజ్ చెయ్యకు కార్తీక్. ఒకసారి రాక్షసుడిలా ప్రవర్తిస్తావు. ఇంకోసారి ఇలా మాయ చేస్తావు. ఏది నిజం? రెండూ నిజమే. నిన్నేడిపించడం నిజం. నిన్ను వదిలి ఉండలేకపోవడం కూడా నిజమే అంటూ అతను ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకోబోయాడు. సరిగ్గా అప్పుడే కార్తీక్ ఫోన్ రింగ్ అయింది. అది ఆఫీస్ నుంచి. ఒక్కసారిగా ఆ రొమాంటిక్ వాతావరణం చెదిరిపోయింది. కార్తీక్ మళ్ళీ పాత గంభీర ముఖం పెట్టేసి, రెడీగా ఉండు. సాయంత్రం మనం ఒక ఫంక్షన్‌కి వెళ్ళాలి. అక్కడ నీ పాత ప్రియుడు రాహుల్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాడు నిన్ను చూసి కుమిలిపోవాలి. అదే నా టార్గెట్ అని చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు. స్వప్నకి గుండె ఆగింది. రాహుల్ వస్తున్నాడా? అతన్ని తను ఎలా ఫేస్ చేస్తుంది? కార్తీక్ కావాలనే రాహుల్‌ని రప్పిస్తున్నాడా? కార్తీక్ చెప్పినట్టే ఆ సాయంత్రం ఒక గ్రాండ్ పార్టీకి ఏర్పాట్లు జరిగాయి. నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలందరూ అక్కడికొస్తున్నారు. స్వప్న ఏమాత్రం ఇష్టం లేదు. తనను బందీగా మార్చిన వ్యక్తితో కలిసి నలుగురిలోకి వెళ్లి నవ్వుతూ నటించడం ఆమెకు నరకంలా అనిపిస్తోంది. కానీ రాహుల్ అక్కడికొచ్చే అవకాశం ఉంది అన్న కార్తీక్ మాట ఆమె మనసులో ఒక చిన్న ఆశను రేకెత్తించింది. రాహుల్ తనను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడా? స్వప్న ఒక నల్లటి చీరలో డైమండ్ నెక్లెస్‌తో మెరిసిపోతోంది. కార్తీక్ సూట్ వేసుకొని చాలా హుందాగా తయారయ్యాడు. కారులో పార్టీకి వెళ్తున్నంత సేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. పార్టీ హాల్లోకి అడుగుపెట్టగానే కెమెరా ఫ్లాష్‌లు మెరిశాయి. కార్తీక్ చాలా గర్వంగా స్వప్న నడుము చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకెళ్ళాడు. నవ్వు స్వప్న. నీ ముఖం చూస్తుంటే ఎవరో నిన్ను చావబాదినట్టుగా ఉంది. ఇది మన రిసెప్షన్ లాంటి పార్టీ. ఎంజాయ్ చెయ్ అని ఆమె చెవిలో నెమ్మదిగా హెచ్చరించాడు. పార్టీ మధ్యలో ఉండగా హాల్ తలుపులు తెరుచుకున్నాయి. తెల్లటి షర్ట్ వేసుకొని కళ్ళల్లో కోపంతో రాహుల్ లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే స్వప్న గుండె ఆగిపోయినంత పనయింది. ఆమె కళ్ళు వెతుకుతున్న వ్యక్తి తన కళ్ళ ముందే ఉన్నాడు. రాహుల్ నేరుగా వీరి దగ్గరకొచ్చాడు. స్వప్న అని పిలిచాడు. ఆ పిలుపులో ఎంతో ఆవేదన ఉంది. స్వప్న ముందుకు వెళ్ళబోయింది కానీ కార్తీక్ ఆమె పట్టుని ఇంకా గట్టి చేశాడు. ఓహ్! రాహుల్ వెల్కమ్. రావాలని ముందే అనుకున్నాను. కానీ నా భార్యని నీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా! మీకు ముందే పరిచయం ఉందిగా అని వెటకారంగా అన్నాడు కార్తీక్. రాహుల్ కార్తీక్ కాలర్ పట్టుకున్నాడు. ఏమనుకుంటున్నావురా? బలవంతంగా తాళి కడితే భార్య అయిపోతుందా? స్వప్న నీది కాదు నాది. తనని ఇప్పుడే తీసుకువెళ్తానని అరిచాడు. పార్టీలో అందరూ వీరి వైపే చూస్తున్నారు. కార్తీక్ ఏమాత్రం తగ్గలేదు. రాహుల్ చేతిని విదిలించుకొని తన కోటును సరిచేసుకుంటూ స్వప్న చెప్పు. నువ్వు ఈ రాహుల్‌తో వెళ్తావా? లేక నీ మొగుడుగా నా పక్కనే ఉంటావా? వెళ్తే వెళ్ళొచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకో. నువ్వు అడుగు బయట పెడితే మీ నాన్న చేసిన స్కామ్ పేపర్లు ఇప్పుడే మీడియాకు వెళ్తాయి. రాజశేఖర్ గారు ఈ వయసులో జైలుకు వెళ్ళడం నీకిష్టమేనా? అని బాంబు పేల్చాడు. స్వప్న నిశ్చేష్టురాలై నిలబడింది. తన తండ్రి పరువు, ప్రాణం కార్తీక్ చేతిలో ఉన్నాయి. ఆమె రాహుల్ వైపే చూసింది. అతని కళ్ళల్లో ప్రేమ ఉంది. కానీ కార్తీక్ కళ్ళలో అధికారం, పగ ఉన్నాయి. రాహుల్ ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. నా జీవితం ఇక్కడే ముగిసిపోయింది. నేను నేను కార్తీక్ భార్యని అని ఏడుస్తూ చెప్పింది. రాహుల్ షాక్‌తో వెనక్కి తగ్గాడు. స్వప్న నువ్వేం మాట్లాడుతున్నావు? వీడు నిన్ను బెదిరిస్తున్నాడు కదా! లేదు రాహుల్. నేనే ఇష్టంగానే ఉంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపో అని గట్టిగా అరిచింది. రాహుల్ అక్కడి నుంచి అవమానంతో, బాధతో వెళ్ళిపోయాడు. పార్టీ ముగిసి ఇంటికి రాగానే స్వప్న పిచ్చిదానిలా కార్తీక్ మీద విరుచుకుపడింది. అతని గుండెల మీద బాదుతూ ఏడవడం మొదలుపెట్టింది. రాక్షసుడా! ఎంత నీచానికి దిగజారుతావు? నా తండ్రిని అడ్డం పెట్టుకొని నన్ను బానిసం చేస్తావా? నిన్ను చంపేయాలనిపిస్తోందని అరిచింది. కార్తీక్ ఆమె 2 చేతుల్ని పట్టుకుని గోడకు అదిమి పెట్టాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. చంపు, చంపెయ్. నీ తండ్రి నా కుటుంబాన్ని రోడ్డున పడేసినప్పుడు నాకేమనిపించుంటుంది అనుకున్నావు? ఆ రాహుల్ గాడు నీకు ముద్దుగా అనిపిస్తున్నాడా? వాడు నిన్ను కాపాడతాడా? లేదు స్వప్న. నిన్ను శాసించేది, ప్రేమించేది, ఏడిపించేది అంతా ఈ కార్తీక్ మాత్రమే అంటాడు. ప్రేమనా? నీకా పదం పలికే అర్హత కూడా లేదు. అవునా? అని కార్తీక్ ఆమెనొక్కసారిగా తన దగ్గరకు లాక్కొని ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెడతాడు. అది ప్రేమతో కూడిన ముద్దు కాదు. అది ఆక్రమణ. స్వప్న మొదట ప్రతిఘటించింది. కానీ అతని బలం ముందు ఆమె ఓడిపోయింది. ఆమె కళ్ళలో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. కొద్దిసేపటికి కార్తీక్ ఆమెను వదిలేసి ఆయాసపడుతూ దూరం జరిగాడు. ఇప్పుడు చెప్పు. నా ముద్దు కూడా నీకు పగలాగే అనిపిస్తోందా? నీ మనసులో రాహుల్ ఉంటే నా స్పర్శకి నీ శరీరం ఎందుకు స్పందిస్తోంది? స్వప్న సమాధానం చెప్పలేక నేల మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది. కార్తీక్ అక్కడి నుంచి వెళ్తూ తలుపును బలంగా వేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఇద్దరికీ నిద్రలేదు. కార్తీక్ బాల్కనీలో నిలబడి సిగరెట్‌ని కాలుస్తూ ఆకాశం వైపే చూస్తున్నాడు. అతని కళ్ళల్లో గెలుపు లేదు. ఒక తెలియని వెలితి ఉంది.
స్వప్న గదిలో కూర్చొని తన మెడలోని తాళిని చూసుకుంటోంది. అది తనను బంధించిన గొలుసా? లేక తన జీవితాన్ని కార్తీక్‌తో ముడివేసిన బంధమా? ఆ తర్వాత తను అనుకోకుండా ఒకరోజు కార్తీక్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్ అయిన సందీప్ కనిపించాడు. అతను రాహుల్‌కి కూడా ఫ్రెండే. అతను ఏం జరిగిందని అడిగితే తన జీవితంలో జరిగింది మొత్తం కూడా చెప్పింది స్వప్న. అవును సందీప్, అంతా అనుకోకుండా జరిగిపోయిందని తలదించుకుంది. సందీప్ వెళ్ళిపోయాక కార్తీక్ ఆమెను ఒక మూలకు తీసుకెళ్లి గోడ కదిమి పెట్టాడు. ఏంటి? వాడు కనిపించగానే పాత ప్రేమ గుర్తొచ్చిందా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నువ్వు క్రూరమైన వాడివి కార్తీక్. మా స్నేహితుల ముందు కూడా నన్ను ఇంతగా అవమానిస్తావా? అవమానం కాదు స్వప్న, ఇది హెచ్చరిక. నువ్విప్పుడు నా సొంతం. నీ మనసులో ఇంకొకరి పేరు ఉంటే అది నాకు నచ్చదని ఆమె నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ప్రేమ కంటే హక్కు ఎక్కువగా ఉంది. అలసిపోయిన స్వప్నను తీసుకొని మాల్‌లోని ఒక కాఫీ షాప్‌కి వెళ్ళాడు. అక్కడ కార్తీక్ ఆమెకు నచ్చిన కోల్డ్ కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. నీకు కోల్డ్ కాఫీ అంటే ఇష్టమని నాకు తెలుసు అన్నాడు కార్తీక్ ప్రశాంతంగా. నీకు నా గురించి ఏమీ తెలియదు కార్తీక్. నువ్వు కేవలం పగను మాత్రమే చదివావు. మనిషిని కాదంది స్వప్న గ్లాస్ వైపే చూస్తూ. సరే అయితే నీ గురించి చెప్పు. నీకు ఏమిష్టం? ఏమిష్టం లేదు? నాకిష్టమైనవన్నీ నువ్వు లాగేసుకున్నావు. ఇప్పుడు నాకు మిగిలింది కేవలం నిన్ను ద్వేషించడం మాత్రమే. కార్తీక్ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ళల్లో ఒక చిన్న బాధ వేసింది. కానీ వెంటనే దాన్ని దాచేసుకున్నాడు. ద్వేషించు. ఎంతగా ద్వేషించగలిగితే అంతగా ద్వేషించు. ఎందుకంటే ద్వేషం ఉన్న చోటే ప్రేమ పుడుతుంది. అది సినిమాల్లో జరుగుతుంది. నిజ జీవితంలో కాదు. అప్పుడే బిల్లొచ్చింది. కార్తీక్ డబ్బులు కడుతుండగా స్వప్నకి ఒక ఐడియా వచ్చింది. తన హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న లిప్‌స్టిక్ తీసుకొని టిష్యూ పేపర్ మీద హెల్ప్ మీ అని రాసి అక్కడే వదిలేయాలని చూసింది. కానీ కార్తీక్ అది చూసేశాడు. అతను ఆమె చేతిని టేబుల్ కింద నొక్కేసి ఆ టిష్యూ పేపర్‌ని తీసుకొని ఉండ చుట్టి కాఫీలో పడేశాడు. చాలా చిన్న పిల్లలా ఆలోచిస్తున్నావు స్వప్న. ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు. పద ఇంటికి వెళ్దాం. ఇవాళ నీకు ఒక స్పెషల్ పని ఉంది అని అన్నాడు అతని గొంతులో ఒక వింతమైన గంభీరతతో. పార్టీలో జరిగిన సంఘటన తర్వాత కార్తీక్, స్వప్నల మధ్య మాటలు పూర్తిగా ఆగిపోయాయి. ఒకే గదిలో ఉంటున్న ఇద్దరి మధ్య కొన్ని వందల మైళ్ళ దూరం ఉన్నట్టు అనిపిస్తోంది. స్వప్న తండ్రి రాజశేఖర్ గారు చేసిన స్కామ్ నిజమేనా? లేక కార్తీక్ ఆరోపణ మాత్రమేనా అన్న సందిగ్ధం స్వప్నను తొలిచేస్తోంది. మరుసటి రోజు ఉదయం కార్తీక్ ఆఫీస్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని సీరియస్‌గా ఫైల్స్ చూస్తున్నాడు. స్వప్న కిచెన్ నుండి కాఫీ తీసుకొనొచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళబోయింది. స్వప్న ఆగు అన్నాడు కార్తీక్ ఫైల్ నుండి తల ఎత్తకుండానే. స్వప్న నిలబడింది కానీ అతని వైపు చూడలేదు. చెప్పు. నిన్న రాత్రి నేను కొంచెం అతిగా ప్రవర్తించాను. కానీ నువ్వు రాహుల్ వైపు వెళ్ళాలని చూడటం నా వల్ల కాలేదు. అది నా పగ కోసమో, లేక ఇగో కోసమో నాకు తెలియదు అన్నాడు కార్తీక్ గొంతులో ఒక చిన్న మార్పుతో. స్వప్న వెటకారంగా నవ్వింది. నీకు పశ్చాత్తాపం కూడా ఉంటుందా కార్తీక్? నన్ను బజార్‌లో పెట్టి నా ప్రేమను అవమానించి ఇప్పుడేం తెలియనట్టు మాట్లాడుతున్నావా? కార్తీక్ లేచి ఆమె దగ్గరకొచ్చాడు. నీకొకటి చూపిస్తానురా అని ఆమెను ఒక రూమ్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ పాత పేపర్‌లో కొన్ని ఫోటోలున్నాయి. ఇదిగో చూడు, 10 ఏళ్ల క్రితం మా నాన్నగారు స్థాపించిన కంపెనీని మీ నాన్న ఎలా అక్రమంగా లాక్కున్నారో ఈ డాక్యుమెంట్‌ల్లో ఉంది. మా నాన్న ఆ బాధతోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అప్పుడు నేను నడి రోడ్డు మీద నిలబడ్డాను. ఇవన్నీ అబద్ధమని నువ్వు నిరూపించగలవా అని నిలదీశాడు. ఆ కాగితాలు చూస్తుంటే స్వప్నకి కాళ్ళు వణికాయి. తన తండ్రి మీద ఉన్న నమ్మకం కొంచెం కొంచెం సడలడం మొదలైంది. ఆమె ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆమె కాలు జారి మెట్ల దగ్గర పడబోయింది. స్వప్న అని అరుస్తూ కార్తీక్ ఆమెను పట్టుకున్నాడు. కానీ ఆమె కాలు మెట్టుకు తగిలి గట్టిగా దెబ్బ తగిలింది. ఆమె కళ్ళలో నుండి నీళ్లు చిమ్మాయి. కార్తీక్ కంగారుగా ఆమెను ఎత్తుకొని సోఫా మీద పడుకోబెట్టాడు. చూసుకోనక్కర్లేదా? ఎప్పుడు రాహుల్ ధ్యాసలో ఉంటే ఇలాగే జరుగుతుందని కోప్పడుతూనే వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చాడు. ఆమె కాలు వాచిపోయింది. కార్తీక్ మెల్లగా ఆమె పాదాన్ని తన ఒడిలోకి తీసుకున్నాడు. స్ప్రే అంతా రాసి ఐస్ ప్యాక్ పెట్టాడు. వద్దు, నేను చేసుకుంటాను అంది స్వప్న నొప్పిని భరిస్తూ. నోరు మూసుకొని కూర్చో. ఇది నా ఇల్లు. ఇక్కడ నా మాట చెల్లుతుందని గర్జిస్తూనే చాలా సున్నితంగా ఆమె గాయానికి మందు రాశాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు క్రూరత్వం లేదు. ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అతను మందు రాస్తున్నప్పుడు స్వప్న అతని ముఖాన్ని దగ్గరగా చూసింది. కోపం ఉన్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటాడో ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నాడు. ఆమె మనసులో ఒక ప్రశ్న మెదిలింది. ఇతను నిజంగా నన్ను ద్వేషిస్తున్నాడా? లేక తనలో ఉన్న ప్రేమను అని ద్వేషం ముసుగులో దాచుకుంటున్నాడా? అంతలా చూడకు, దిష్టి తగులుతుంది అన్నాడు కార్తీక్ ఆమె వైపు చూడకుండానే. స్వప్న సిగ్గుతో తలదించుకుంది. నేనేం చూడటం లేదు. చూస్తున్నావు. నీ కళ్ళన్నీ చెప్తున్నాయి. ఏంటి, పగవాడు నచ్చేశాడా అని కార్తీక్ ఆమె ముఖాన్ని తన వేళ్లతో పైకెత్తాడు. నువ్వు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువున్న మనిషివి.
నాకు దెబ్బ తగిలితే నీకెందుకంత కంగారు అని అడిగింది స్వప్న. కార్తీక్ ఒక క్షణం ఆగి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ. నా ఆస్తికి చిన్న చిన్న గీత పడ్డా నేను తట్టుకోలేను. పైగా నువ్వేడుస్తుంటే చూసి సంతోషించాలి కానీ నొప్పి పడుతుంటే చూడటం నాకు నచ్చడం లేదు అని ఆమె చెంపను మెల్లగా నిమిరాడు. ఆ క్షణంలో గదిలో వాతావరణం మారిపోయింది. కార్తీక్ ఆమె పెదవులకు చాలా దగ్గరగా వచ్చాడు. ఈసారి అతను బలవంతం చేయడం లేదు. స్వప్న కూడా అతన్ని ఆపలేదు. ఒక తెలియని ఆకర్షణ ఇద్దరిని బంధించింది. కార్తీక్ ఆమె నుదుటి మీద, కళ్ళ మీద చిన్నగా ముద్దు పెట్టాడు. నువ్వు నాకు మాత్రమే సొంతం స్వప్న. ఆ రాహుల్ గాడికి నీ నీడ కూడా దక్కనివ్వను అని ఆమె చెవిలో గంభీరంగా చెప్పాడు. స్వప్న అతని గుండెల మీద తలవాల్చింది. నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటే నేనెక్కడికి వెళ్ళను కార్తీక్. కానీ నీ పగ మనల్ని దూరం చేస్తోంది. పగ ఎప్పటికీ ఉంటుంది. కానీ నువ్వు నా పక్కన ఉంటే ఆ పగకి కూడా ఒక అందం ఉంటుందని ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. బయట చినుకులు మొదలయ్యాయి. కిటికీ రెక్కలు గాలికి కొట్టుకుంటూ శబ్దం చేస్తున్నాయి. గదిలో వెన్నెల వెలుతురు నీడలతో దోబూచులాడుతోంది. స్వప్న కాలు నొప్పి కొంచెం తగ్గింది గానీ, మనసులో కార్తీక్ వేసిన ముద్ర మాత్రం ఇంకా బలంగానే ఉంది. తను ఎందుకు అతని పట్ల ఆకర్షితురాలవుతోంది? తనను బలవంతంగా పెళ్లి చేసుకున్న వ్యక్తిని, తన ప్రేమను దూరం చేసిన వ్యక్తిని తనెందుకు ఇష్టపడుతోంది? కార్తీక్ బెడ్ పక్కన ఉన్న బాల్కనీ తలుపులు వేయడానికొచ్చాడు. వర్షం చినుకులు అతని షర్ట్ మీద పడి కొంచెం తడిసింది. అతను వెనక్కి తిరిగి చూసేసరికి స్వప్న తననే చూస్తోంది. ఏంటి ఇంకా నిద్రపోలేదా? కాలు నొప్పిగా ఉందా? అని అడుగుతూ ఆమె దగ్గరకొచ్చి మంచం అంచున కూర్చున్నాడు. నొప్పి కాలుకి లేదు కార్తీక్, ఇక్కడుంది అని తన గుండెల మీద చెయ్యి వేసి చూపించింది స్వప్న. నువ్వు నన్ను ద్వేషిస్తున్నావో, ప్రేమిస్తున్నావో అర్థం కాక నా మనసు పిచ్చెక్కుతోంది. కార్తీక్ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ళల్లో ఎప్పుడూ ఉండే ఆ కఠినత్వం ఇప్పుడు లేదు. అతను ఆమె చేతులు తీసుకొని తన గుండె మీద పెట్టుకున్నాడు. ఇక్కడ ఏం వినిపిస్తోంది స్వప్న? ఇది పగతో కొట్టుకోవడం లేదు. నీకోసం కొట్టుకుంటోంది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు నచ్చావు. కానీ మీ నాన్న చేసిన పని వల్ల ఆ ఇష్టాన్ని పగగా మార్చుకున్నాను. నిన్ను ఏడిపించాలనే తాళి కట్టాను. కానీ నువ్వు ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది అన్నాడు కార్తీక్ గొంతులో వణుకుతో. స్వప్న కళ్ళలో నీళ్లు తిరిగాయి. మరి ఎందుకంత రాక్షసుడిలా ప్రవర్తించావు? ఎందుకంటే నాకు ప్రేమించడం రాదు స్వప్న. పగ తీర్చుకోవడమే తెలుసు. కానీ కొన్ని రోజులుగా నీతో గొడవలు, నీ అల్లరి, నీ వంట ఇవన్నీ నన్ను మార్చేస్తున్నాయి. నిన్ను వేరొకరితో ఊహించుకుంటేనే నాకు ఊపిరి ఆడటం లేదు. అందుకే రాహుల్ అంటే నాకంత మంట అని అంటూ ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకున్నాడు. బయట వర్షం హోరు పెరిగింది. గదిలో వాతావరణం మరింతగా వేడెక్కింది. కార్తీక్ ఆమె నుదుటి మీద చాలా సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈసారి స్వప్న వెనక్కి తగ్గలేదు. ఆమె తన చేతులతో అతని మెడను చుట్టేసింది. నన్నొదిలేయ్ కార్తీక్. నీ పగతో నన్ను చంపేసినా పర్లేదు కానీ నన్ను ఒంటరిదాన్ని చెయ్యకు అని ఆమె గుసగుసలాడింది. కార్తీక్ ఆమె కళ్ళలోకి చూస్తూ వదిలేయడానికా ఇన్ని కష్టాలు పడి నిన్ను నా సొంతం చేసుకుంది. నువ్వు నా ప్రాణం, నా సర్వస్వం అంటూ ఆమె పెదవుల్ని తన పెదవులతో బంధించాడు. ఆ ముద్దులో గత కొన్ని రోజులుగా దాచుకున్న ఆవేదన, ఆరాటం, ఆకలి అన్నీ ఉన్నాయి. స్వప్న శరీరం అతని స్పర్శకి విచ్చుకున్న తామరలా స్పందిస్తోంది. కార్తీక్ ఆమెను మెల్లిగా మంచం మీదకి వాల్చాడు. వర్షం చుక్కలు కిటికీ అద్దాల మీద చేస్తున్న శబ్దం వారిద్దరి గుండె చప్పుళ్ళకు తోడయింది. అతని వేళ్ళు ఆమె జుట్టులో ఆడుకుంటుంటే ఆమె అతని షర్ట్ బటన్స్ విప్పుతూ తన ప్రేమను వ్యక్తం చేసింది. పగతో మొదలైన ఆ రాత్రి అత్యంత రొమాంటిక్ గా మారిపోయింది. కార్తీక్ ఆమె చెవి దగ్గర మెల్లగా కొరుకుతూ ఇప్పుడు చెప్పు, నీ రాహుల్కి కార్తీక్కి తేడా ఏంటో అని ఆట పట్టించాడు. స్వప్న అతని గిల్లి నువ్వు చాలా చెడ్డవాడివి కానీ నా వాడివి అని అతని కౌగిల్లో ఒదిగిపోయింది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీ గుండా లోపలికి వచ్చి స్వప్న ముఖాన్ని తాకాయి. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి కార్తీక్ ఆమెనే చూస్తూ పడుకొనున్నాడు. ఆమె జుట్టును తన వేళ్ళతో సరిచేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ పెళ్ళాంగారు. రాత్రి యుద్ధం ముగిసింది. ఇప్పుడు శాంతి ఒప్పందాలేవైనా ఉన్నాయా? అని నవ్వుతూ అడిగాడు. స్వప్న సిగ్గుతో దుప్పటి మొహం వరకు కప్పుకుంది. ఓ, నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు. కార్తీక్ ఆమెను తన దగ్గరికి లాక్కొని ఇంకా అల్లరి మొదలే కాలేదు. ఇవాళ నేను ఆఫీస్‌కి వెళ్ళడం లేదు. రోజంతా మనం ఈ గదిలోనే ఉందామని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. కింద హాల్‌లో ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించింది. అది రాజశేఖర్ గారి గొంతు. గదిలో ఉన్న రొమాంటిక్ వాతావరణం ఒక్కసారిగా చెదిరిపోయింది. కింద రాజశేఖర్ గారు అరుస్తున్న ఆ శబ్దానికి స్వప్న కంగారుగా లేచి దుస్తులు సర్దుకుంది. కార్తీక్ ముఖం మళ్ళీ కఠినంగా మారిపోయింది. చూసావా స్వప్న, నీ తండ్రికి ఎంత ధైర్యం! నా ఇంటికే వచ్చి నా మీదే గర్జిస్తున్నాడని కార్తీక్ కోపంగా కిందకు వెళ్ళాడు. స్వప్న కూడా తన వెనుకే వెళ్ళింది. హాల్లో రాజశేఖర్ గారు రగిలిపోతున్నారు. కార్తీక్, నా కూతుర్ని ఎక్కడ దాచావు?
ఒక అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా? కార్తీక్ నవ్వుతూ మెట్లు దిగాడు. మామగారు బలవంతం ఎక్కడుంది? ఇప్పుడే మీ కూతుర్ని అడగండి. తను నాతో ఎంత సంతోషంగా ఉందో అని స్వప్న వైపే ఒక అర్థవంతమైన చూపు విసిరాడు. స్వప్న తలదించుకుంది. రాజశేఖర్ ఆమె దగ్గరకొచ్చి, స్వప్న పద నాతో. నీ కోసం రాహుల్ ఎదురు చూస్తున్నాడు. మనం కోర్టుకు వెళ్ళి ఈ పెళ్లి చెల్లదని వాదిద్దాం. వీడు నిన్నేం చేయలేడు అని ఆమె చేయి పట్టుకోబోయాడు. కార్తీక్ మధ్యలో వచ్చి రాజశేఖర్ చేతిని విదిలించుకున్నాడు. స్వప్న వెళ్ళదు. తను నా భార్య. కావాలంటే తన మెడలో తాళిని చూడు. అది నేను కట్టింది. అది ఉన్నంత కాలం తను ఈ గడప దాటదు. కార్తీక్ చాలు ఆపు. నువ్వు చేస్తుంది అన్యాయం అని స్వప్న మధ్యలో అరిచింది. రాజశేఖర్ వగరుస్తూ కార్తీక్ నీకు అసలు విషయం తెలియదు. మీ నాన్నని నేను మోసం చేయలేదు. మీ నాన్నే కంపెనీ ఫండ్స్ వాడుకుంటే ఆ నింద నా మీద పడకుండా నేను జాగ్రత్త పడ్డాను. ఆ నిజం తెలిస్తే మీ అమ్మ కుప్పకూలిపోతుందని నేను ఇన్నేళ్లు మౌనంగా ఉన్నాను అని బాంబు పేల్చాడు. కార్తీక్ స్తంభించిపోయాడు. అబద్ధం. నువ్వు నన్ను తప్పుదోవ పట్టిస్తున్నావు. కాదు కార్తీక్. ఇవిగో సాక్ష్యాలు అని రాజశేఖర్ కొన్ని పాత లెటర్స్ కార్తీక్ ముందు విసిరాడు. అవి చదువుతున్న కొద్దీ కార్తీక్ ముఖం పాలిపోయింది. తన తండ్రి మీద ఉన్న నమ్మకం ముక్కలైంది. తను పగ అనుకున్నది ఒక అపోహ అని అర్థమైంది. ఆ పగ కోసం తను ఒక అమాయకమైన అమ్మాయి జీవితంతో ఆడుకున్నానని తెలిసాక కార్తీక్ మోకాళ్ళ మీద కూలబడ్డాడు. స్వప్న అతని దగ్గరికి వెళ్ళి కార్తీక్ అని తాకబోయింది. అతను ఆమె చేతిని పక్కకు నెట్టి నన్ను ముట్టుకోకు స్వప్న. నేను పాపాత్ముణ్ణి. కేవలం పగ కోసమే నిన్ను బలిపశువుని చేశాను. నీ ప్రేమను, నీ కలలను నాశనం చేశాను. నా తండ్రి చేసిన తప్పుకి నేను నిన్ను శిక్షించాను. ఐఎమ్ సారీ అని గట్టిగా ఏడ్చాడు. రాజశేఖర్ స్వప్నం తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యారు. పద స్వప్న. ఇతనితో నీకింకా బంధం లేదు. స్వప్న కార్తీక్ వైపు చూసింది. అతని కళ్ళలో పశ్చాత్తాపం ఉంది. ఆమె మనసు రెండుగా చీలిపోయింది. ఒకవైపు తండ్రి, ఇంకోవైపు తనను ప్రాణంగా ప్రేమించే భర్త. నేను రాను నాన్న అంది స్వప్న నిశ్చయంగా. రాజశేఖర్ షాక్ అయ్యాడు. ఏమంటున్నావు స్వప్న? వీడు నిన్నేడ్పించాడు, బలవంతం చేశాడు. అవును నాన్న. కానీ తాళి కట్టాక అతను నాకు చేసిన గాయాల కంటే అతను నా మీద చూపించిన హక్కు, ఆ చిన్నపాటి ప్రేమ నాకు నచ్చాయి. రాత్రి అతనికి నా కౌగిలిలో వచ్చినప్పుడు నాకు తెలిసింది అతను మనిషి అని, రాక్షసుడు కాదని అని చెప్పింది. రాజశేఖర్ కోపంగా వెళ్ళిపోయారు. హాల్లో కార్తీక్, స్వప్న మాత్రమే మిగిలారు. కార్తీక్ నెమ్మదిగా లేచి ఆమె దగ్గరకొచ్చాడు. ఎందుకు వెళ్ళలే స్వప్న? నన్ను శిక్షించొచ్చు కదా. స్వప్న అతని చొక్కా పట్టుకొని తన వైపుకు లాక్కుంది. నిన్ను శిక్షించడం అంటే నన్ను నేను చంపుకోవడమే కార్తీక్. కానీ నువ్వు చేసిన దానికి నీకు శిక్ష ఉండాలని అంది గంభీరంగా. ఏంటా శిక్ష? స్వప్న అతని పెదవుల దగ్గరికి వెళ్ళి జీవితాంతం నా పొగరును భరించాలి. నేను ఎప్పుడు పిలిచినా వచ్చి నా కాళ్ళు నొక్కాలి. మళ్ళీ ఆ రాహుల్ పేరెత్తే నిన్ను కోరలతో కొరుకుతాను అని అతని పెదవిని మెల్లగా కొరికింది. కార్తీక్ ఒక్కసారిగా ఆమెను ఎత్తుకొని చుట్టూ తిప్పాడు. శిక్ష? ఇది నాకు వరప్రసాదం స్వప్న అని ఆమెను సోఫా మీద పడేసి ఆమె మీద కొరిగి ఇప్పుడు చెప్పు, మన మధ్య ఉన్న పగ కరిగిపోయిందా? లేక ఇంకా కొంచెం మిగిలుందా? అని ఆమె నడుము గిల్లుతూ రొమాంటిక్‌గా అడిగాడు. పగ కరిగిపోయింది కార్తీక్. కానీ ఈ ప్రేమ మంట ఇంకా రగులుతూనే ఉంది. ఆ మంటని చల్లార్చడమే నీ బాధ్యత అని అతని మెడను గట్టిగా చుట్టేసింది. ఆ మధ్యాహ్నం ఆ హాల్లో పగకి చోటు లేదు. కేవలం ఇద్దరు ప్రేమికుల ఊపిరి సవ్వడి మాత్రమే వినిపించింది. తండ్రి వెళ్ళిపోయాక ఇంట్లో ఒక ప్రశాంతత నెలకొంది. కానీ కార్తీక్ మనసులో మాత్రం ఒకటే అలజడి. తను ప్రేమించిన అమ్మాయికి తను చేసిన అన్యాయం అతన్ని వేధిస్తోంది. గదిలోకి వెళ్ళేసరికి స్వప్న కిటికీ దగ్గర నిలబడి వెన్నెలను చూస్తోంది. ఆమె జుట్టు గాలికి ఎగురుతూ కార్తీక్ ముఖాన్ని తాకింది. కార్తీక్ నెమ్మదిగా వెనుక నుండి వెళ్ళి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన గుండెలకి హత్తుకున్నాడు. ఆమె మెడమొప్పుల్లో ముఖం దాచుకొని తను వదిలిన శ్వాస ఆమె చర్మానికి సెగలు పుట్టేలా చేశాడు. ఇంకా నన్ను క్షమించలేదా స్వప్న అని గొంతులో వణుకుతో అడిగాడు. స్వప్న వెనక్కి తిరిగి అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో ఇప్పుడు క్రూరత్వం లేదు. కేవలం ఆమె కోసం తపించే ఒక ప్రేమికుడు మాత్రమే ఉన్నాడు. క్షమించాను కార్తీక్. కానీ ఆ పగ స్థానంలో ఇప్పుడు నాకు ఇంకా ఏదో కావాలంది ఆమె కొంటిగా. ఏం కావాలి? అని అడుగుతూనే ఆమెను తన వైపుకి ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరి మధ్య గాలి కూడా దూరలేనంత దగ్గరగా. నీ సర్వస్వం. నువ్వు నా మెడలో తాళి కట్టినప్పుడు నువ్వు నా మొగుడువయ్యావు. కానీ ఇవాళ నా మనసు గెలుచుకొని నా ప్రాణమయ్యావని ఆమె అతని చొక్కా కాలర్ పట్టుకొని తన వైపుకు లాగి అతని పెదవులను తన పెదవులతో ముద్దాడింది. ఈసారి ముద్దులో ఆవేశం లేదు. ఒక తెలియని ఆర్తి ఉంది. కార్తీక్ ఆమెను ఎత్తుకొని మంచం మీదకు తీసుకెళ్లాడు. పూల వాసన, వెన్నెల వెలుతురు మధ్య వారిద్దరి ఏకాంతం రొమాంటిక్ యుద్ధంగా మారింది. అతను ఆమె చీర కొంగును నెమ్మదిగా జారుస్తుంటే
స్వప్న కళ్ళు మూసుకొని ఆ స్పర్శను అనుభవిస్తోంది. స్వప్న, నువ్వు లేకపోతే నేను పిచ్చోడినైపోయేవాణ్ణి. నీ పగ నన్ను బ్రతికించింది. నీ ప్రేమ నన్ను మనిషిని చేసిందని ఆమె నాభి దగ్గర మెల్లగా ముద్దు పెడుతూ అన్నాడు మర్నాడు ఉదయం. కార్తీక్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. స్వప్న లేచి ఫ్రెష్ అయి అద్దం ముందు నిలబడి నుదుటిన సింధూరం పెట్టుకుంటోంది. ఆమె మెడలో కార్తీక్ కట్టిన తాళి మెరుస్తోంది. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. అది ఒక అన్నోన్ నెంబర్. స్వప్న లిఫ్ట్ చేసింది. హలో స్వప్న, నేను రాహుల్ని. ఒక్కసారి నా మాట విను. కార్తీక్ నిన్ను మోసం చేస్తున్నాడు. అతను నీ తండ్రిని జైలుకి పంపడానికి సాక్ష్యాలని సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడే నేను చెప్పిన చోటుకి రా, లేదంటే నీ తండ్రిని నువ్వు మళ్ళీ చూడలేవని అవతల నుండి రాహుల్ గొంతు వినిపించింది. స్వప్న గుండె ఆగిపోయినంత పనయ్యింది. రాహుల్, నువ్వేం మాట్లాడుతున్నావు? కార్తీక్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. మారిపోలేదు స్వప్న, నిన్ను మాయ చేస్తున్నాడు. అతనికి కావాల్సింది మీ నాన్న ఆస్తి. నమ్మకపోతే అతని టేబుల్ మీద ఉన్న డ్రాయర్ని తెరిచి చూడు. అక్కడ మీ నాన్న అరెస్ట్ వారెంట్ ఉంటుందని ఫోన్ కట్ చేశాడు. స్వప్న చేతులు వణికాయి. కార్తీక్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె భయపడుతూనే అతని స్టడీ టేబుల్ దగ్గరకు వెళ్ళి ఆ డ్రాయర్ను తెరిచింది. అక్కడ నిజంగానే ఒక ఫైల్ ఉంది. దాని మీద రాజశేఖర్ అరెస్ట్ వారెంట్ అని రాసింది. స్వప్న కళ్ళలో నీళ్లు తిరిగాయి. మళ్ళీ నన్ను మోసం చేశావా కార్తీక్ అని అనుకుంటూ ఆ ఫైల్ తీసుకొని బెడ్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ ని గట్టిగా నిద్రలేపింది. కార్తీక్, ఏంటిది అని ఆ ఫైల్ అతని మొహం మీద విసిరింది. కార్తీక్ కళ్ళు నలుపుకుంటూ లేచాడు. ఫైల్ చూసి ఒక్క నిమిషం షాక్ అయ్యాడు. స్వప్న, అది నేను నీకు చెప్దాం అనుకున్నాను. ఏం చెప్తావ్? రాత్రి నా మీద ప్రేమ ఒలకబోసి పగలు మా నాన్నను జైలుకు పంపడానికే ప్లాన్ చేస్తున్నావా? నువ్వు మారవు కార్తీక్, నీ రక్తంలోనే పగ ఉంది అని అరిచింది. కార్తీక్ ఆమె చేతిని పట్టుకొని ఆపడానికి ప్రయత్నించాడు. స్వప్న, విను. ఆ వారెంట్ నేను క్యాన్సిల్ చేయించడానికి ట్రై చేస్తున్నాను. ఇది పాత ఫైల్. అబద్ధం. రాహుల్ చెప్పింది నిజమే. నువ్వు నన్ను వాడుకుంటున్నావని ఆమె విసురుగా గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది. కార్తీక్ కోపంతో గోడను గట్టిగా పాదాడు. ఈ రాహుల్ గాడు మళ్ళీ వచ్చాడా? వాడికి ఇవాళ అంతం చూపిస్తాను అని అంటూ గన్ తీసుకొని బయటకు పరుగులు తీశాడు. స్వప్న కార్ తీసుకొని రాహుల్ చెప్పిన పాత ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళింది. అక్కడ రాహుల్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ అతని కళ్ళల్లో పాత ప్రేమ లేదు, ఒక క్రూరత్వం ఉంది. వచ్చేసావా స్వప్న? కార్తీక్ ని వదిలేసి నా దగ్గరకు వస్తావని నాకు తెలుసు అన్నాడు రాహుల్ నవ్వుతూ. రాహుల్, మా నాన్న ఎక్కడ? ఆ వారెంట్ సంగతి ఏంటి అని అడిగింది స్వప్న భయంగా. రాహుల్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. వారెంట్ నేను సృష్టించింది స్వప్న. కార్తీక్ ఆఫీస్ నుంచి ఆ ఫైల్ నేనే దొంగిలించి అక్కడ పెట్టించాను. మీరు కలవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కార్తీక్ ఇక్కడికి వస్తాడు. వాడిని చంపేసి నిన్ను తీసుకొని నేను విదేశాలకు వెళ్ళిపోతాను. స్వప్నకి అప్పుడు అర్థమయ్యింది తను ఎంత పెద్ద తప్పు చేసిందో. కార్తీక్ ని అనవసరంగా అనుమానించింది. సరిగ్గా అప్పుడే కార్తీక్ కారు వేగంగా వచ్చి అక్కడ ఆగింది. కార్తీక్ గన్ను పట్టుకొని కారు దిగాడు. అతని కళ్ళల్లో నిప్పులు చెరుగుతున్నాయి. రాహుల్, నా భార్యను ముట్టుకుంటూ నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని గర్జించాడు కార్తీక్. ఆ పాత ఫ్యాక్టరీ అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ గాలిలో ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టు అనిపిస్తోంది. రాహుల్ తన మనుషులతో కలిసి స్వప్నను బందీగా పట్టుకున్నాడు. కార్తీక్ చేతిలో గన్నుంది. కానీ తన భార్య ప్రాణం ప్రమాదంలో ఉందని తెలిసి అతని చేతులు వణుకుతున్నాయి. కార్తీక్, గన్ కింద పడే, లేదంటే నేను నీ ప్రియమైన భార్య అందమైన ముఖం మీద ఈ కత్తి గీత పడుతుంది అని రాహుల్ స్వప్న మెడ మీద కత్తి పెట్టాడు. స్వప్న కళ్ళల్లో నీళ్లు. కార్తీక్, నన్ను క్షమించు. నిన్ను అనుమానించి పెద్ద తప్పు చేశాను. నువ్వు వెళ్ళిపో ప్లీజ్ అని అరిచింది. కార్తీక్ తన గన్ కింద పడేసి చేతులు పైకెత్తాడు. రాహుల్, నీకు కావాల్సింది నేను కదా, స్వప్నను వదిలేయ్. తనకి ఈ గొడవతో సంబంధం లేదని అంటాడు. రాహుల్ వికటంగా నవ్వి తన మనుషులకు సైగ చేస్తాడు. వారు కార్తీక్ మీద విరుచుకుపడి విచక్షణరహితంగా కొట్టడం మొదలుపెట్టారు. కార్తీక్ ఎదురుదాడి చేయగలడు. కానీ రాహుల్ కత్తి స్వప్న మెడ మీద ఉండడంతో అతను దెబ్బలు తింటూ కింద పడిపోయాడు. అతని ముఖం అంతా రక్తం. చూసావా స్వప్న, నీ వీరుడు నా కాళ్ళ కింద పడి ఉన్నాడని రాహుల్ ఎగతాళి చేశాడు. కానీ కార్తీక్ కళ్ళలో ఒక మెరుపు విరిసింది. రాహుల్ ఏమరపాటుగా ఉన్న క్షణంలో కార్తీక్ ఒక్క ఉదుటన లేచి రాహుల్ చేతిని మెలితిప్పి కత్తిని కింద పడేశాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం మొదలైంది. కార్తీక్ కోపం ఇప్పుడు కట్టలు తెంచుకుంది. తన భార్యను భయపెట్టినందుకు రాహుల్ను చితకబాదాడు. చివరికి పోలీసులు రావడంతో రాహుల్ బృందాన్నంతా అరెస్ట్ చేశారు. అంతా ముగిశాక కార్తీక్ నీరసంగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. స్వప్న పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. కార్తీక్, ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ అని ఏడుస్తూ అతని గాయాలను తన కొంగుతో తుడుస్తోంది. కార్తీక్ నవ్వుతూ ఆమె బుగ్గ మీద ఉన్న కన్నీటి చుక్కను తుడుస్తూ, ఇప్పుడైనా నమ్మకం కలిగిందా పెళ్ళాంగారు? ఈ కార్తీక్ గాడు చచ్చినా నిన్ను వదలడు అని అన్నాడు ఆయాసపడుతూ. ఇంటికొచ్చాక సుమిత్ర గారు కంగారు పడ్డారు. కానీ కార్తీక్ ఆమెను ఓదార్చి గదిలోకి వెళ్ళిపోయాడు. స్వప్న అతన్ని బలవంతంగా
మంచం మీద కూర్చోబెట్టింది. ఆమె చేతులు వణుకుతున్నా చాలా జాగ్రత్తగా అతని షర్ట్ విప్పింది. అతని వీపు మీద, గుండెల మీద ఉన్న గాయాలు చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. మందు తీసుకొచ్చి అతని గాయాల మీద రాస్తుంటే కార్తీక్ నొప్పిగా అమ్మా అన్నాడు. నొప్పిగా ఉందా? ఉండాలి. అసలు నా మాట వినకుండా అక్కడికి ఎందుకొచ్చావని అంటూ గట్టిగా అరిచింది. కోప్పడుతూనే మళ్ళీ అతని గాయం మీద మెల్లిగా ఊదింది. కార్తీక్ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి తన వైపుకి లాక్కున్నాడు. గాయానికి మందు పూస్తే తగ్గుతుంది స్వప్న. కానీ నీ స్పర్శ తగిలితే ఆ నొప్పే ఒక మధురమైన అనుభూతిలా ఉంది అని ఆమె కళ్ళల్లోకి రొమాంటిక్‌గా చూశాడు. స్వప్న అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. నువ్వు నిజంగానే పిచ్చోడివి కార్తీక్. నా కోసం ప్రాణాలకే తెగించావు. నువ్వు నా ప్రాణం కాబట్టి రాత్రి మనం మాట్లాడుకున్నది గుర్తుంది కదా! ఆ మంటను చల్లార్చడం నీ బాధ్యత అని అన్నావు. ఇప్పుడు ఈ గాయాల మంటను చల్లార్చే బాధ్యత కూడా నీదే అని ఆమెను తన మీదకు లాక్కున్నాడు. స్వప్న సిగ్గుపడుతూ నీకు ఒళ్ళంతా దెబ్బలున్నాయి. ఇప్పుడు కూడా నీకు ఇదే ధ్యాస అంది. ఈ దెబ్బల కంటే నీ మీద ఉన్న వ్యామోహమే చాలా పెద్దది స్వప్న అంటూ తను ఆమె మెడ దగ్గర మెల్లగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ స్పర్శకి స్వప్న తనని తాను మర్చిపోయింది. అతని గాయాల మీద తన పెదవులతో మందు వేస్తూ ఆ రాత్రిని అత్యంత మధురంగా మార్చేసింది. ఆ రాత్రి గడిచాక ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ప్రశాంతంగా నిద్రపోయారు. పగ, అసూయ, అనుమానం అన్నీ కరిగిపోయాయి. మిగిలింది కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. మరుసటి రోజు ఉదయం కార్తీక్ స్వప్న చేతిలో కవర్ పెట్టాడు. అది రాజశేఖర్ గారి కంపెనీ పేపర్లు. ఇది మీ నాన్నది. నేను అక్రమంగా తీసుకున్నవన్నీ తిరిగిచ్చేస్తున్నాను. ఇకపై మన మధ్య ఏ ఆస్తి గొడవలు ఉండకూడదు. నేను సంపాదించుకున్న అతిపెద్ద ఆస్తివి నువ్వు మాత్రమే అన్నాడు కార్తీక్. స్వప్న కళలో ఆనంద బాష్పాలు. ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ కార్తీక్ అని అంది. లవ్ యూ టూ స్వప్న. కానీ ఇప్పుడు మళ్ళీ రొమాన్స్ మొదలు పెడదామా? వర్షం పడుతోంది కదా అని అంటూ అతను నవ్వుతూ ఆమెను ఎత్తుకొని బెడ్ వైపుకి తీసుకెళ్ళాడు. కార్తీక్ స్వప్నల జీవితంలో తుఫానులు తగ్గిపోయి ప్రశాంతమైన వెన్నెల కురుస్తోంది. రాజశేఖర్ గారు కూడా కార్తీక్ పశ్చాత్తాపాన్ని, తన కూతురి మీద తనకున్న అమితమైన ప్రేమను చూసి మనస్ఫూర్తిగా క్షమించేశారు. రెండు కుటుంబాల మధ్య ఉన్న పగ గోడలు కూలిపోయి ప్రేమ వారధి నిర్మించబడింది. ఒకప్పుడు ఒకరినొకరు చూస్తేనే రగిలిపోయేవారు. కానీ ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు నిమిషం కూడా ఉండలేనంతగా మారిపోయారు. కార్తీక్ ఆఫీసులో ఉన్న మనసంతా ఇంట్లోనే ఉండేది. స్వప్న కూడా కార్తీక్ రాక కోసమే గడప దగ్గర ఎదురు చూడటం అలవాటు చేసుకుంది. ఆ రోజు వర్షం విపరీతంగా కురుస్తోంది. కిటికీ అద్దాల మీద వర్షపు చినుకులు తాళం వేస్తుంటే గదిలో మసక వెలుతురు ఒక వింతైన రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టించింది. కార్తీక్ ఆఫీస్ నుంచి తడిసిపోయి వచ్చాడు. స్వప్న టవల్ తీసుకొని అతని దగ్గరకు వెళ్లి తల తుడుస్తోంది. చూడు ఎలా తడిసిపోయావో. జలుబు చేస్తే ఎవరికి కష్టం? అంది స్వప్న గొంతులో ప్రేమను ఒలకబోస్తూ. కార్తీక్ ఆమె నడుము చుట్టూ తన తడి చేతులు వేసి తన వైపుకి బలంగా లాక్కున్నాడు. నాకు జలుబు చేసినా, జ్వరం వచ్చినా నా పక్కన నా వైద్యురాలు ఉంది కదా! తను చూసుకుంటుందని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు కార్తీక్. స్వప్న అతని గుండెల మీద చేతులు పెట్టి ఆపి, ముందు డ్రెస్ మార్చుకో కార్తీక్. ఇలాగే ఉంటే నీకు కాదు నాకు జబ్బు చేస్తుందంది సిగ్గుపడుతూ. కార్తీక్ ఆమెను వదలకుండా ఆమె చెవి దగ్గర మెల్లగా గుసగుసలాడాడు. గుర్తుందా స్వప్న? ఇదే గదిలో ఇదే వర్షం కురుస్తున్నప్పుడు మన మధ్య పగజ్వాలలు ఉండేవి. నిన్నేడిపించి నేను సంతోషించేవాణ్ణి. కానీ ఇప్పుడు నిన్నొక క్షణం బాధపెట్టినా నా ప్రాణం పోయినట్టుగా అనిపిస్తోంది. స్వప్న అతని పెదవుల మీద తన వేలు పెట్టి ఆపి, పాత విషయాలొద్దు కార్తీక్. ఆ పగ వల్లే నువ్వు నాకు దక్కావు. నువ్వు నా మెడలో ఆ రోజు బలవంతంగా తాళి కట్టకపోతే ఇవాళ నా జీవితం ఇంత అందంగా ఉండేదే కాదు. నువ్వు నా రాక్షసుడివి, నా రక్షకుడివి కూడా అని అతని కౌగిల్లో ఒదిగిపోయింది. ఒక అందమైన ఆదివారం ఉదయం. కార్తీక్ ఇంకా నిద్రపోతున్నాడు. స్వప్న వంటగదిలో ఏదో స్పెషల్ వంట చేస్తోంది. కార్తీక్ మెల్లిగా కళ్ళు తెరిచి పక్కన స్వప్న లేకపోవడం చూసి స్వప్న అని పిలిచాడు. సమాధానం లేదు. అతను లేచి వంటింటి వైపు వెళ్ళాడు. స్వప్న అక్కడ దోశలు వేస్తోంది. ఆమె జుట్టు ముడివేసి ఉంది. కానీ కొన్ని వెంట్రుకలు ఆమె నుదుటి మీద పారాడుతున్నాయి. కార్తీక్ వెనుక నుండి వెళ్లి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. వదులు కార్తీక్, దోశ మాడిపోతుంది అని అంది స్వప్న నవ్వుతూ. మాడిపోనివ్వు. నీకంటే ఆ దోశ ముఖ్యం కాదు కదా! అయినా ఇవాళ ఏదో కొత్త మెరుపు ఉంది నీ ముఖంలో. ఏంటి విశేషం అని అంటూ ఆమె మెడ దగ్గర గిల్లుతూ అడిగాడు. స్వప్న ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడిపోయింది. నీకు ఇప్పుడే చెప్పకూడదనుకున్నాను. కానీ నీ రొమాన్స్ ఆపాలంటే చెప్పక తప్పదు. ఏంటది? అన్నాడు కార్తీక్ కుతూహలంగా. స్వప్న అతని చేతిని తీసుకొని తన పొట్ట మీద పెట్టుకుంది. ఇక్కడ నీ పగకి వారసుడో, నా పొగరుకి వారసురాలో రాబోతున్నారని అంది మెల్లగా. కార్తీక్ ఒక క్షణం స్తంభించిపోయాడు. ఆ మాట వినగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క ఉదుటున ఆమెనెత్తుకొని ఇల్లంతా తిప్పాడు. స్వప్న నిజంగానా? నేను తండ్రిని కాబోతున్నానా?
థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఆమె ముఖమంతా కూడా ముద్దులతో ముంచెత్తాడు. 7 ఏళ్లు గడిచిపోయాయి. కార్తీక్ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే హాల్‌లో ఒక పెద్ద రచ్చ జరుగుతోంది. కార్తీక్ కూతురు అన్విత సోఫా మీద నిలబడి చేతులు తిప్పుతూ అరుస్తోంది. ఎదురుగా స్వప్న చేతిలో స్కేల్ పట్టుకొనుంది. ఏమైందిక్కడ? మా యువరాణి ఎందుకు అరుస్తోంది? అని అడిగాడు కార్తీక్ కోటు తీస్తూ. అన్విత పరిగెత్తుకుంటూ వచ్చి కార్తీక్ కాళ్ళను చుట్టేసుకుంది. నాన్నా! ఈ అమ్మ చూడు నా చాక్లెట్స్ అన్నీ దాచేసింది. నేను పెద్దయ్యాక అమ్మ మీద పగ తీర్చుకుంటాను అంది బుజ్జి గొంతుతో. కార్తీక్ గట్టిగా నవ్వాడు. పగ? అది మన ఫ్యామిలీ బెడ్‌లోనే ఉన్నట్టుంది స్వప్న అని స్వప్న వైపు చూశాడు. స్వప్న కళ్ళురుపు చూస్తూ అచ్చం నీలాగే తయారయింది. పగ తీర్చుకుంటానంటోంది. దీనికి మీరేం తక్కువ చేయకండి అని అంది. కార్తీక్ అన్వితనెత్తుకొని సరే అమ్మ మీద పగ తీర్చుకోవడానికి ఒక ఉపాయం చెప్తాను. అమ్మకిప్పుడు ఒక పెద్ద ముద్దిచ్చెయ్. అదే పెద్ద శిక్ష అని అన్నాడు. అన్విత వెళ్ళి స్వప్నకి ముద్దు స్వప్న కోపం కరిగిపోయింది. రాత్రి పిల్లలు నిద్రపోయాక కార్తీక్ బాల్కనీలో స్వప్నను దగ్గరకు తీసుకున్నాడు. చూసావా స్వప్న పగతో మొదలైన మన ప్రయాణం ఎక్కడికొచ్చిందో అన్నాడు కార్తీక్. అవును కార్తీక్. నువ్వు ఆ రోజు బలవంతంగా తాళి కట్టకపోతే మన మధ్య ఇంతటి ప్రేమ ఉండేది కాదేమో అంది స్వప్న అతని భుజం మీద తల వాల్చుతూ. బలవంతంగా కట్టినా అది మనిద్దరిని ఒకే ప్రాణంగా మార్చేసింది. ఐ లవ్ యూ స్వప్న ఎప్పటికీ అని కార్తీక్ ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. వెన్నెల కాంతిలో వారిద్దరి నీడలు ఒక్కటయ్యాయి. ఆ పగ ఇప్పుడు ఒక అందమైన జ్ఞాపకంలో మాత్రమే. కథ అయిపోయింది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.